హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వ్లాగ్ ఏంటంటే తమ్నైల్ చూస్తానే మీకైతే ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇంకా ఈ రోజు మేమైతే బార్బిక్యూ నేషన్కి అయితే వెళ్తున్నాము. చాలా రోజుల నుండి అనుకుంటున్నాం కానీ అసలు అడ్జస్ట్ కాలేదు. ఇంకా ఈ రోజు మా రామ్కి అయితే అడ్జస్ట్ అయిందని చెప్పి ఇప్పుడైతే మేము ఈవినింగ్ టైంలో అయితే బయలుదేరుతున్నాము. బార్బిక్యూ నేషన్లో స్పెషల్ ఏంటంటే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ అన్లిమిటెడ్ ఫుడ్ ఎంతైనా తినచ్చు. ఎన్లెస్ స్టార్టర్స్ కానీ ఎన్లెస్ బఫెట్స్ కానీ రిపీటెడ్గా ఉంటుంది. వెజ్ వాళ్ళకి అంతే, నాన్ వెజ్ వాళ్ళకి అంతే. బార్బిక్యూ నేషన్కి అయితే మేమైతే ఫస్ట్ టైం అయితే వస్తున్నాను. బార్బిక్యూ నేషన్ ఆల్మోస్ట్ ప్రతి సిటీలోనూ ఉంటుంది. మీ దగ్గరలో కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే బెంగళూరు లాంటి సిటీలో అయితే ఏరియాకి ఒక బ్రాంచ్ అయితే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ప్రతి బ్రాంచ్ లోనూ ఫుడ్ మెనూ అండ్ ఐటమ్స్ అంతా కామన్ గానే ఉంటాయి. ఇంకా మేమైతే బార్బిక్యూ నేషన్కి అయితే ఇక్కడికైతే వచ్చేసాము. ఇది లొకేషన్ ఎక్కడ అంటే వైట్ ఫీల్డ్ నెక్సెస్ మాల్ లో లాస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది. ఈ బార్బిక్యూ నేషన్ అయితే ఇప్పుడు కొత్తగా అయితే ఓపెన్ చేశారు. ఒక 3 months అలా అవుతుంది అంతే. ఇంకా ఇక్కడ నుండి అయితే సెకండ్ ఫ్లోర్ నుండి ఎస్కలేటర్ లో అయితే థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళామంటే రైట్ సైడ్ బార్బిక్యూ నేషన్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడైతే థర్డ్ ఫ్లోర్ కి అయితే వచ్చేసామా. రైట్ సైడ్ చూసామంటే ఇక్కడ బార్బిక్యూ నేషన్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇంకా 1 person వచ్చి 899 తీసుకుంటున్నారు. ఇంకా అంతేకాకుండా చిన్నపిల్లలకైతే అందులో ఆఫ్ అయితే 449 లేకుంటే 445 ఎంతో చార్జ్ చేస్తున్నారు. అంతేకాకుండా బార్బిక్యూ నేషన్ వాళ్ళదైతే ఒక యాప్ అయితే ఉంటుంది. అందులో అయితే మనం టేబుల్ రిజర్వ్ చేసుకోవచ్చు, లేకుంటే మనం డైరెక్ట్ గా కూడా వెళ్ళొచ్చు. ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లలకైతే బర్త్డే అలా ఉన్నా కూడా బర్త్డే సెలబ్రేషన్ కూడా వాళ్ళే చేస్తారు. ఇంకా అంతేకాకుండా మ్యారేజెస్ అట్లా ఉన్నా కూడా విష్ చేస్తారు వాళ్ళు. ముందే మనం చెప్పామంటే అంతా అరేంజ్ చేసి పెడతారు. కేక్ అలాంటివి కూడా అరేంజ్ చేసి పెడతారు. ఇంకా లోపలికైతే వెళ్ళామంటే ప్లేస్ అయితే చాలా డీసెంట్గా కంఫర్టబుల్గా అయితే చాలా బాగుంది. మనం అయితే వీకెండ్స్లో వచ్చామంటే చాలా ఫుల్గా ఉంటుంది. వీక్ డేస్లో అయితే వచ్చామంటే ఇలా అయితే చాలా ఖాళీగా ఉంటుంది. అంతేకాకుండా మనం వీకెండ్స్లో వచ్చేటప్పుడు అయితే కొంచెం రిజర్వ్ చేసుకుంటే చాలా మంచిది అనుకుంటాను. లేకుంటే ఇక్కడికి వచ్చామంటే చాలా ఫుల్ అయిపోయి ఉంటుంది. మేమైతే వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి స్టార్టింగ్లోనే టేబుల్స్ అయితే చాలా ఖాళీ ఉంది. ఇంకా మాకైతే వాళ్ళైతే ఒక టేబుల్ అయితే అలర్ట్ చేశారు. ఇంకా మేమైతే లాస్ట్కి అయితే వెళ్తున్నాము. నాకు వీడియో తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పి అనుకూలంగా ఉంటుందని ఇంకా లాస్ట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ స్టార్టింగ్లో చూసామంటే స్టార్టింగ్ వస్తూనే లైవ్ కౌంటర్ అయితే ఉంది. ఇక్కడ అయితే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ మనకి ఇష్టం వచ్చినట్లయితే కస్టమైజ్ చేయించుకోవచ్చు. బార్బిక్యూ నేషన్లో వచ్చి టైం లిమిట్ అయితే లేదు. ఎన్లెస్ స్టార్టర్స్ కానీ ఎన్లెస్ బఫెట్ కానీ రిపీటెడ్గా తినచ్చు. మనకి ఏది ఇష్టమైనా కానీ రిపీట్ మళ్ళీ తీసుకురమ్మని తీసుకొస్తారు. ఇంకా అంతేకాకుండా మనం ఎంతమంది వెళ్ళాము అనే దాన్ని బట్టి కూడా టేబుల్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మేమైతే వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి రెస్టారెంట్ లోపల అయితే చాలా ఖాళీగానే ఉంది. ఇంకా మేమైతే 4 members ఉన్న టేబుల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అయితే 4 members ఉన్న టేబుల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి ఇంకా స్టార్టర్స్ లో వచ్చి పానీపూరి అండ్ దహీపూరి అయితే తీసుకొచ్చి పెట్టారు. ఇంకా ఈ స్టార్టర్స్ లో అయితే పానీపూరి కంటే దహీపూరి అయితే చాలా బాగుంది. నేనైతే దహీపూరి తిన్నాను. పానీపూరి అయితే నేను అసలు తీసుకోలేదు. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే బార్బిక్యూ నేషన్కి అయితే డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉంటాయి. బ్రాంచెస్ని బట్టి అంటే వీక్డేస్ని బట్టి వీకెండ్స్ని బట్టి కూడా ప్రైజెస్ మారుతుంటాయి. ఇంకా ఇక్కడికైతే ఒక సర్వ్ చేసే పర్సన్ అయితే వచ్చారు. మీకు వెజ్ ఇష్టపడతారా నాన్ వెజ్ ఇష్టపడుతున్నారా అని అంతా డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా టుడే ఆఫర్స్ ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా
ఇంకా స్టార్టింగ్లో అయితే ఇక్కడ సర్వ్ చేసే పర్సన్ అయితే డీటెయిల్స్ మొత్తం తీసుకున్నారు కదా, మీరు వెజ్ ఇష్టపడతారా నాన్ వెజ్ ఇష్టపడతారా అని చెప్పి. ఇంకా స్టార్టర్స్లో అయితే పానీపూరి అండ్ దహీపూరి అయితే పెట్టారు. మేమైతే ఇంకా దహీపూరి అయితే తిన్నాము. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ చూసామంటే గ్రిల్ సెటప్ అయితే చేస్తున్నారు. ఇంకా స్టార్టర్స్లో అయితే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ గ్రిల్ చేసుకోవడానికి. ఇక్కడైతే చూసామంటే వెజ్లో వచ్చి క్రిస్పీ కార్న్ అయితే సర్వ్ చేస్తున్నారు. క్రిస్పీ కార్న్ అయితే చాలా బాగుందంట. నేను టేస్ట్ చేయలేదు, మా రామ్ అయితే తింటున్నారు. ఇలా మనం తినడం స్టార్ట్ చేసామంటే ఇంకా మధ్య మధ్యలో అయితే ఇలా స్టార్టర్స్ అయితే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ తీసుకొస్తూనే ఉంటారు, కంటిన్యూగా తీసుకొస్తూనే ఉంటారు. ఇంకా నా ప్లేట్లో అయితే క్రిస్పీ కార్న్ కానీ వెజ్ కబాబ్ కానీ అలాగే ఉండిపోయాయి. నేనైతే దహీపూరి అయితే చాలా ఇష్టంగా తిన్నాను. చాలా బాగుంది దహీపూరి అయితే. స్టార్టింగ్ అయితే ఇంకా గ్రిల్ చేసుకోవడానికి అయితే ఫ్రూట్స్ కానీ లేకుంటే వెజిటేబుల్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా ఇక్కడ చూసామంటే ఫ్రూట్స్లో అయితే పైనాపిల్ అండ్ వాటర్ మెలూన్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా వెజ్లో వచ్చి పన్నీర్ టిక్కా అండ్ మష్రూమ్ తీసుకొని వచ్చారు. అంతేకాకుండా ఇంకా క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్తో ఒక టిక్కా అయితే తీసుకొని వచ్చారు. ఇవి గ్రిల్ చేసుకొని మనం తినొచ్చు. ఇంకా మళ్ళీ ఆ లోపే స్టార్టర్స్లో వచ్చి ఇంకా వడ అయితే తీసుకొని వచ్చి పెట్టారు. ఇంకా వెజ్ ఇష్టపడే వాళ్ళకైతే ఇక్కడ చూపించడం మాత్రమే రిపీటెడ్గా తీసుకోవచ్చు. అంతేకాకుండా నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళైతే వెజ్ అండ్ నాన్ వెజ్ కానీ రిపీటెడ్గా తీసుకోవచ్చు. మనకు నచ్చిన స్టార్టర్స్ అయితే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఎంతైనా తినచ్చు, ఎన్నిసార్లైనా తెప్పించుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే ఫ్రూట్స్కి అయితే మసాలా ఉప్పు కారం అయితే రాసింటారు. అవి ఇలా గ్రిల్ చేసుకొని తింటా అంటే డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే నాన్ వెజ్ స్టార్టర్స్ అయితే తీసుకొని వచ్చారు. నాన్ వెజ్లో వచ్చి ప్రాన్స్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, చికెన్ ఉంటుంది. ఫిష్ కానీ ప్రాన్స్ కానీ చికెన్ కానీ వాటిలో మనకి ఏదైనా ఇష్టం అయితే మళ్ళీ రిపీటెడ్గా తీసుకొని వస్తారు. ఇంకా వాళ్ళు తీసుకొచ్చి పెట్టిన వాటిని అయితే ఇంకా మనం గ్రిల్ చేసుకొని తినడమే, చాలా బాగుంటాయి. ఇంకా ఈ స్టార్టర్స్లో వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఇంకా వాళ్ళు తీసుకొచ్చి పెట్టిన వెంటనే మనం ఇలాగే పెట్టేయకూడదు, తిప్పుతూ ఉండాలి లేకుంటే మాడిపోతాయి. ఇంకా ఇక్కడైతే గ్రీన్ చట్నీ అయితే ఒకటి సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ నాన్ వెజ్ అయితే గ్రిల్ చేసుకుంటున్నాం కదా, వాటిలోకి అయితే కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందని చెప్పారు. ఇంకా నా ప్లేట్లో అయితే స్టార్టర్స్ వెజ్ కానీ నాన్ వెజ్ కానీ వాళ్ళు అయితే సర్వ్ చేస్తున్నారు, కానీ నా ప్లేట్లో అలాగే ఉండిపోయాయి. ఇంకా ఈ స్టార్టర్స్లో వెజ్ కానీ నాన్ వెజ్ కానీ 75% వరకు ఆల్రెడీ వాళ్ళు కుక్ చేసింటారు. ఇంకా మనము 25% మాత్రం ఇక్కడ గ్రిల్ చేసుకొని తినొచ్చు. ఇప్పుడైతే మా రామ్ అయితే చికెన్ అయితే తీసుకున్నారు. ఈ వీడియోనైతే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. వీడియో కూడా చాలా బాగా వచ్చింది. జస్ట్ మనం గ్రిల్ చేసుకుని నాన్ వెజ్ కాకుండా ఇంకా కబాబ్ లాంటివి కూడా నాన్ వెజ్ అయితే సర్వ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. అయితే నాన్ వెజ్ స్టార్టర్స్లో అయితే ప్రాన్స్ అయితే చాలా బాగా నచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. వెజ్లో అయితే కనుక పన్నీర్ టిక్కా అయితే సూపర్గా ఉంది. ఇంకా మా రామ్ అయితే పన్నీర్ టిక్కా అయితే అసలు టేస్టే చేయలేదు, ఫిషే తీసుకుంటున్నారు, చాలా బాగా టేస్ట్ ఉందంట. నేనైతే ప్రాన్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మా రాము ఫిష్ అండ్ చికెన్ అయితే తీసుకున్నారు, చాలా బాగుందంట అవి కూడా. నేనైతే చికెన్ అసలు టేస్ట్ చేయలేదు. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher.
ఇంకా మేమైతే డ్రింక్ అయితే ఒకటి ఆర్డర్ చేసుకున్నాము, ఫ్రెష్ లైమ్ జ్యూస్. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా ఈ డ్రింక్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడైతే వెజ్లో కానీ నాన్ వెజ్ స్టార్టర్స్లో అయితే ఇప్పుడు మీరు తిన్న వాటిలో ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కావాలా అని చెప్పి మళ్ళీ అడుగుతున్నారు. ఇంకా మనకి ఏవి కావాలో అవి స్టార్టర్స్ అయితే చెప్పచ్చు, ఇంకా వాళ్ళు తీసుకొస్తారు. మేమైతే ప్రాన్స్ అయితే చెప్పాను నేనైతే. ఇంకా మా రామ్ అయితే ఫిష్ అయితే ఆర్డర్ చేశారు. Tall buildings as the chemicals they take us higher. ఇక్కడ బార్బిక్యూ నేషన్లో అయితే ఫుడ్ ఐటమ్స్లో వచ్చి స్టార్టర్స్లో వెజ్ కానీ నాన్ వెజ్ కానీ బఫెట్లో కానీ లేకుంటే లైవ్ కౌంటర్లో కానీ ఫుడ్ ఐటమ్స్ అంతా ఎలా ఉంటాయి, టేస్ట్ ఎలా ఉంటాయి, ఇవి అన్నీ ట్రై చేయండి అని చెప్పి వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి ఇష్టమైతే వెళ్ళి తీసుకోవచ్చు. బార్బిక్యూ నేషన్లో ఎలాగంటే నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా లాభం అన్నమాట. అంతేకాకుండా కొంచెం ఫుడ్ తక్కువ తినే వాళ్ళకైతే కొంచెం నష్టమే అవుతుంది. కానీ మనము ఎప్పుడు తినను కూడా కొంచెం ట్రై చేయొచ్చు, కొంచెం కొత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు వెళ్ళం కాబట్టి ఎప్పుడో ఒకసారి ఇలాంటి ప్లేసెస్ వెళ్తాం కాబట్టి పర్వాలేదనిపిస్తుంది. బార్బిక్యూ నేషన్కి అయితే కొత్తగా ఎవరైనా వచ్చారంటే మనము రైస్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోకుండా ఇలా నాన్ వెజ్లో తీసుకున్నామంటే మనకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. అంతేకాకుండా మనము ఎప్పుడు తిననివి కూడా ట్రై చేయాలి, చాలా బాగుంటాయి. ఏదైనా మనకు నచ్చిందంటే రిపీట్గా అదే తినుకున్నా అది కొద్దిగా తీసుకొని అన్నీ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇతనైతే ఏం అడుగుతున్నారైతే మీకంతా ఫుడ్ ఐటమ్స్ అంతా నచ్చాయా, ఎలా ఉన్నాయి, టేస్ట్ అంతా బాగుందా అని అడుగుతున్నారు. ఇంకా మాకైతే ఆల్మోస్ట్ అన్నీ బాగానే అనిపించాయి. ఇంకా మేమైతే ఎక్సలెంట్ అని చెప్పాము, ఇంకా వెళ్ళిపోతున్నారు. ఇక్కడైతే వెజ్ స్టార్టర్స్ అయితే అలాగే ఉండిపోయాయి. ఇంకా మా రామ్ అయితే ఇప్పుడు కర్బూజా వాటర్ మెలూన్ అయితే టేస్ట్ చేస్తున్నారు. మనం ఎప్పుడు తినింటాం కదా వాటర్ మెలూన్ వచ్చి ఇట్లా మంటల్లో కాల్చుకొని తినింటాం కదా, నేనైతే ఫస్ట్ టైం తినడము. మా రామ్ అయితే ఎప్పుడో తిన్నారంట. అది ఎలా ఉందంటే గుమ్మడికాయ కాల్చుకొని తిన్నట్టే ఉంది, సేమ్ అదే టేస్ట్ ఉంది. చూస్తున్న ఎవరైనా సరే బార్బిక్యూ నేషన్కి వెళ్ళారంటే సీ ఫుడ్ అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్రాన్స్ అండ్ ఫిష్ అయితే సూపర్గా ఉంది గ్రిల్ చేసుకొని తింటుంటే. నేనైతే ఈ నాన్ వెజ్ స్టార్టర్స్లో అయితే ప్రాన్స్ తప్ప ఇంకా వేరే అస్సలు తినలేదు, చికెన్ కూడా తీసుకోలేదు. వెజ్ స్టార్టర్స్లో అయితే పన్నీర్ టిక్కా చాలా బాగుంది. ఇంకా మాకైతే గ్రిల్ చేసుకొని తినడం నాన్ వెజ్ కానీ వెజ్ కానీ అయిపోయింది. ఇంకా కొంతసేపు అయితే ఆగాము, ఇంకా ప్లేట్స్ అంతా క్లీన్ చేసేసారు. ఇంకా ఇప్పుడైతే లైవ్ బఫెట్కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఏమేమి ఉంటాయి చూద్దాం రండి. ఇక్కడైతే లైవ్ బఫెట్లో చూసామంటే వెజ్ పులావ్ అండ్ బటర్ పన్నీర్ అయితే ఉంది. ఇంకా ఇక్కడైతే చూసామంటే సీ ఫుడ్లో వచ్చింది ఇంకా ఫిష్ కర్రీ అయితే ఉంది. ఇంకా ఇక్కడైతే చూసామంటే నాన్ వెజ్లో వచ్చి మటన్ కర్రీ అండ్ బటర్ చికెన్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ స్వీట్ ఐటమ్స్లో చూసామంటే గులాబ్ జామున్ ఉంది, మూంగ్ దాల్ హల్వా అయితే ఉంది, పాయసం ఉంది.
ఈ స్వీట్స్లో అయితే మనం ఒకసారి సర్వ్ చేసుకున్నాక మళ్ళీ మనకు నచ్చినట్లయితే రిపీటెడ్గా అయితే మళ్ళీ సర్వ్ చేసుకోవచ్చు. మనకి ఎంత ఇష్టం వస్తే అంత తీసుకోవచ్చు. ఇక్కడైతే ఏవేవో ఉన్నాయి కానీ ఇక్కడ నేమ్స్ ఏమో చూపెట్టడం అయితే నేను మర్చిపోయాను. ఇంకా ఇక్కడైతే ఏదో బ్రౌన్ రైస్ లాగా పెట్టారు. ఇంకా ఇక్కడ చూసామంటే పాపడు లాగా ఉంది, ఇంకేదో గ్రీన్ చట్నీ లాగా ఉంది. ఇంకా ఇక్కడ చూసామంటే మజ్జిగ పులుసు అయితే పెట్టారు. ఇంకా ఇక్కడైతే చూసామంటే ఇది కర్రీలో చట్నీ అని తెలియదు కానీ ఉచ్చికాయలతో చేసిన ఏదో రెసిపీ లాగా ఉంది. ఇక్కడైతే చిన్నగా గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా, వాటిని అయితే ఉచ్చికాయలు అంటారు మా సైడ్ అయితే. ఇంకా ఇక్కడ చూసామంటే ఇక్కడైతే నాన్ వెజ్ సూప్ ఉంది, వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి. ఇంకా అప్పటి నుండి చూస్తున్నా బిర్యానీ ఎక్కడని, ఇదిగో చికెన్ బిర్యానీ అయితే ఇక్కడ ఉంది. నేనైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే కొద్దిగా పెట్టుకున్నాను. ఇంకా అంతేకాకుండా వెజ్ పులావ్ కొద్దిగా పెట్టుకున్నాను. ఇంకా ఈ సైడ్ అయితే మొత్తం అంతా సలాడ్స్ అయితే ఉన్నాయి. సలాడ్స్లో అయితే ఫ్రూట్స్ అండ్ వెజ్ రెండు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. మనకి ఏ ఇష్టం వస్తే అవి తీసుకోవచ్చు. లైవ్ బఫెట్లో వచ్చి చికెన్ దమ్ బిర్యానీ తీసుకున్నాను. ఇంకా అంతేకాకుండా వెజ్ పులావ్ తీసుకున్నా. ఇంకా మటన్ కర్రీ అయితే కొద్దిగా తీసుకొచ్చుకున్నాను. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అయితే చాలా బాగుంది, పులావ్ కూడా పర్వాలేదు అనిపించింది. ఇంకా మటన్ కర్రీ అయితే అసలు బాగలేదు, చాలా స్పైసీగా ఉంది కానీ టేస్ట్ కూడా అంత బాగా అనిపించలేదు. ఇంకా మేమైతే బిర్యానీ తిన్నాక అయితే ఒక ½ అవర్ వరకు అయితే వెయిట్ చేసాము. నో టైం లిమిట్ కాబట్టి మన ఇష్టం ఎంతవరకైనా ఉండొచ్చు. ఇంకా ఇప్పుడైతే మా రామ్ నేనైతే స్వీట్స్ కోసం అయితే వెళ్తున్నాము. నేనైతే ఇంకా గులాబ్ జామున్ అండ్ పాయసం అయితే తీసుకున్నాను. అలాగే డిజర్ట్స్లో అయితే కేక్స్ కానీ అవంతా చాలా బాగున్నాయి. ఇక్కడికి పిల్లలు తీసుకొని వచ్చారంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా స్వీట్స్ ఇష్టపడే వాళ్ళకైతే పండగే పండుగ, అంత బాగున్నాయి. కానీ మేము కేక్స్ కానీ ఏవి నేను తీసుకోలేదు. ఇక్కడైతే చూసామంటే ఐస్ క్రీమ్ కూడా ఇక్కడే ఉంది. ఇంకా ఐస్ క్రీమ్లో వచ్చి 2 ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి, వెనీలా అండ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే ఉంది. మేమైతే వెనీలా ఫ్లేవర్ అయితే తీసుకున్నాము. ఇంకొకటి మర్చిపోయాను చెప్పాలంటే, మేమైతే లైవ్ కౌంటర్ ఆ సైడే వెళ్ళలేదు. ఇవి
తినేసరికి అంతా మొత్తం ఫుల్ అయిపోయిందా, ఇంకా మేమైతే వెళ్ళలేదు. Our hearts beat to the city streets. We began to feel the fire. మీరు ఎప్పుడైనా బార్బిక్యూ నేషన్కి వచ్చారంటే గులాబ్ జామున్ తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా మా రామ్ అయితే డిజర్ట్స్లో అయితే ఇదేదో తెచ్చుకున్నారు, కానీ అక్కడ మాత్రం నేమ్స్ గుర్తున్నాయి, కానీ ఇప్పుడు నాకు నేమ్స్ గుర్తులేదు. ఆ స్వీట్ అయితే చాలా బాగుంది అని చెప్పారు, కానీ కప్లో ఒకటి నేను ఏదో తెచ్చుకున్నాను, కానీ అంత బాగా అనిపించలేదు టేస్ట్ అయితే నాకైతే. ఇంకా పాయసం బాగుంది అండ్ గులాబ్ జామున్ చాలా బాగుంది. ఇక్కడైతే లాస్ట్ అయితే మా రామ్ అయితే బటర్ మిల్క్ అయితే తీసుకొస్తున్నారు. అంటే స్వీట్స్ తినిన వెంటనే బటర్ మిల్క్ తీసుకురాలేదు, చాలా సేపు ఆగిన తర్వాత మళ్ళీ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా అంతేకాకుండా ఇక్కడ కుల్ఫీ కూడా దొరుకుతుంది, డిఫరెంట్ టైప్స్ లో దొరుకుతుంది, కానీ మేమైతే వెళ్ళలేదు. ఇంకా లాస్ట్ కి సర్వరే తీసుకొచ్చి ఒకటేమో ఇచ్చారు. ఇంకా మాకైతే అప్పటికే ఫుల్ అయిపోయింది, మాకైతే ఇంకా ఈ కుల్ఫీ తినాలని లేదు, ఇంకా తీసుకొచ్చి పెట్టేశారు. ఇంకా ఈ కుల్ఫీ పైన అయితే సబ్జా గింజలు అయితే వేయించారు, ఇంకా తీసుకొచ్చి పెట్టారు కానీ కదా నేను టేస్ట్ చేస్తున్నాను. మాకైతే ఫుల్ అయిపోయింది, అందుకే వెళ్ళలేదు. ఊరికే ఎంతైనా తినొచ్చు, ఫ్రీగా వస్తుంది అని చెప్పి ఊరికే ఫుడ్ కూడా వేస్ట్ చేయకూడదు కదా, అందుకే వెళ్ళలేదు. ఇంకా వాళ్ళు తీసుకొచ్చేసారని ఇంకా వేస్ట్ అయిపోతుందని చెప్పి ఇంకా టేస్ట్ చూస్తున్నాను. మాలాగా ఎవరైనా ఫస్ట్ టైం బార్బిక్యూ నేషన్కి వచ్చారంటే మనకు నచ్చిన ఫుడ్ రిపీటెడ్గా తీసుకోకుండా అన్ని ఐటమ్స్ కొద్దిగా టేస్ట్ చేయాలి. ఇంకా ఇక్కడ దొరికే ఫుడ్ ఐటమ్స్లో వచ్చి మేమైతే చాలా వరకు ట్రై చేయలేదు, మాకు అప్పటికే ఇంకా ఫుల్ అనిపించేసింది. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. చివరి వరకు నా వీడియో చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, మర్చిపోవద్దు ప్లీజ్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ అండి.